వాక్య భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువునమ్మా. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. జీవంగలేసే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావాలు. దేవా నా తండ్రి, ఈ చిన్న మందలో నా తండ్రి మీ పరిశుద్ధాత్మాభిషేకం మీరు మెండుగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిని ఇక్కడ ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్యను నా తండ్రి మీరు చూసిన దేవుడు తండ్రి, మీరు కట్టిన దేవుడు తండ్రి, మీరు వృద్ధిపరుచుతున్న దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ పరిచర్యలో నేను కూడా పాల్గొనడానికి, దేవా మీ పక్షాన్ని నిలబడడానికి, మీ మాటలు వినిపించడానికి దేవా నా తండ్రి నాకు కూడా ఇటు అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరే నా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడండి, నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. పరిశుద్ధాత్మదేవ, సంపూర్ణంగా మీ స్వాధీనానికి మేము వస్తున్నాం. సంపూర్ణంగా మమ్మల్ని నా తండ్రి మీ స్వాధీనంలోనికి మీరు తీసుకున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. సహాయం చేయండి, కనికరం చూపించండి, మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మీ బలిష్టమైన దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో స్తుతించి అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, చదవండి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్మని మీరు నాతో చెప్పుట ఎలా? అదేవిధంగా 102వ కీర్తనలో మరొక భాగం 17వ వచనం చూద్దాం. 102వ కీర్తన 17వ వచనం. ఏడవ వచనం చూడమ్మా. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకవలేనున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపం గలవారు నా పేరు పెట్టి శపింతురు. చాలమ్మా. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఒక విషయం మనకు అర్థమవ్వాలి. అది ఏంటి అని అంటే, దేవునిని ఆశ్రయించాలి, దేవునినే ఆశ్రయించాలి అనే విషయం మనకు అర్థమవ్వాలి. దేవుని పిల్లలంగా ఇంకా దేనిని కూడా ఆశ్రయించకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలంగా లోకాన్ని కానీ, ఆస్తిపాస్తులను కానీ, గొప్పవారిని కానీ, రాజులను కానీ, అధికారులను కానీ, ఉన్నతమైన వారిని కానీ, శ్రేష్టమైనటువంటి పరిస్థితులను కానీ దేన్ని కూడా మనం ఆశించకుండా దేవునినే ఆశ్రయించాలి అనే మాట ఈ వాక్యాలు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, నిజానికి మనం గమనిస్తే లోకంలో ప్రతి మనిషి కూడా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వేదన, రోగము, దుఃఖము, బలహీనతలు అనేకం ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంటున్నాయి. నిజంగా ఏది ఉన్నా కానీ, ఏది లేకపోయినా కానీ ప్రతి మనిషిలో ఖచ్చితంగా లోటు అనేది ఉంది. ఖచ్చితంగా లోటు అనేది ఉంది. లోటు లేని వారు ఎవరు కూడా లేరు. ఎంత చెట్టుకు అంత గాలి ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నవారికి ఉన్న గాలి, లేని వారికి లేని గాలి, ఆరోగ్యవంతులకు ఆరోగ్యవంతమైన గాలి, అనారోగ్యం కలిగిన వారికి కూడా అనారోగ్యవంతమైనటువంటి గాలి. అందరూ శ్రమలలో ఉన్నారు, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరూ వేదనలో ఉన్నారు. ఉన్నటువంటి వారు రకరకాలైనటువంటి ఏర్పాట్లు వారి బ్రతుకు కోసం పెట్టుకొని ఉంటారు. రకరకాల ఏర్పాట్లు. ఈ సమస్యకిది, ఈ సమస్యకిది, ఈ సమస్యకిది, ఈ సమస్యకిది, ఈ సమస్యకిది అని ప్రతి సమస్యకు ప్రతి విధమైనటువంటి ఏర్పాట్లు ప్రతి మనిషి పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం కొరకు మనుషులు మార్గాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు దేవుని ఆశ్రయించడానికి అంతగా ఆలోచన కలిగిన వారిగా
ఉండనటువంటి పరిస్థితి. ఏదో ఒక సమస్యకు ఏదో ఒక పరిష్కారం పెట్టుకున్నారు. ఉద్యోగమని, వ్యాపారమని, ఉద్యోగమని, తర్వాత గొప్పవారని, ఉన్నతమైన వారని, పేరని, ప్రతిష్టలని, ఆ స్పెషలిస్ట్ డాక్టర్ అని, ఇంకా రకరకాలైనటువంటి మా ఫ్యామిలీ లాయర్ అని, రకరకాలైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనుషులు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి పెట్టుకున్నటువంటి మనుషులు వారిపైన ఆధారపడి వారి జీవితంలో ఏదో సాధించాలని, ఏదో విజయం పొందుకోవాలని, ఏదో గొప్పగా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మనుషులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఒక మాట ఖచ్చితంగా చెప్తాను ప్రియమైన వారలారా, అదేంటి అంటే ఈ దినాలలో దేవుని కార్యాలు మనుషుల జీవితాలలో సరిగ్గా జరగడం లేదు. కారణం ఏంటంటే రకరకాల ఏర్పాట్లు పెట్టుకున్నారు. దేవునిని ఆశ్రయించవలసినటువంటి మనుషులు దేవునిని ఆశ్రయించకుండా రకరకాలైనటువంటి ఏర్పాట్లు పెట్టుకొని ఈ స్పెషలిస్ట్ అని, ఆ స్పెషలిస్ట్ అని, ఆ వైద్యులని, ఈ వైద్యులని రకరకాలైనటువంటి ఏర్పాట్లు పెట్టుకొని ఉండడాన దేవునిని ఎలా చూస్తున్నారంటే ఒక రాయేసి చూద్దాం, అయితే అయింది, లేదంటే వేరే దానికి వెళదాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన అయితే అవుతుంది, లేదంటే వేరే మార్గానికి మనము వెళ్ళిపోదామని చెప్పి మనుషులు ఈ దినాన అనేకమైనటువంటి మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. కనుకనే ప్రియమైన వారలారా, దేవుని దగ్గరకు వస్తున్నారు కానీ దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకోలేకపోతున్నారు. ఈ దినాన అనేక సమస్యలు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం కానీ సమస్యలకు పరిష్కారం రావడం లేదు. కారణం ఏంటంటే లోపల సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన అనుభవము లేనివారిగా ఉన్న పరిస్థితి. ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు యెహోవా శరణుజొచ్చి ఉన్నాను అని దావీదు చెబుతున్నాడు. అయితే కొందరు ఏమంటున్నారంటే పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటేలా. నేనేమో దేవుని మీద ఆధారపడి ఉన్నాను, దేవుని ఆశ్రయించున్నాను, నేను దేవుని నా దిక్కుగా చేసుకుని ఉన్నాను, దేవుని నా యొక్క ఆశ్రయంగా చేసుకుని ఉన్నాను. కానీ మీరు చెబుతున్నారు, మీరేం చెబుతున్నారంటే వేరే 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 ఏర్పాట్లు చేసుకో, పక్షి వలె నీ కొండకు పారిపో, నీ కొండకు పారిపో. ప్రియమైన వారలారా, రకరకాల కొండలు, రకరకాల ఏర్పాట్లు. నిజంగా మనం అనేక సార్లు వ్యక్తిగతంగా మన జీవితంలో వస్తున్నటువంటి సమస్యలను బట్టి వేరే మార్గాలు ఆలోచన చేస్తాం. ఒకవేళ మనకు రాని పక్షంలో ఆ తలంపు మన కుటుంబీకులు మనలను ఈ మార్గం గుండా వెళ్ళొచ్చు కదా అని చెప్తూ ఉంటారు. మన కుటుంబీకులు ఒకవేళ చెప్పకపోతే ఇరుగు పొరుగు వారు, నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇంత నష్టము జరుగుతుంది కదా, కాబట్టి ఈ మార్గాన్ని నువ్వు వెళ్ళు అని చెప్పి రకరకాలైనటువంటి దేవునికి విరోధమైన, దేవునికి వేరైనటువంటి మార్గాలను మనుషులు మనకు చూపిస్తున్నారు. మనము చూస్తున్నాము, మన కుటుంబం వారు చూపిస్తున్నారు, మన ఇరుగు పొరుగు వారు చూపిస్తున్నారు, సమాజం కూడా ఇదిగో ఈ మార్గంలో నీకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి రకరకాలైనటువంటి మార్గాలు మనుషులు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, దావీదు చెబుతున్నాడు, నేను అలాగెళ్ళను, నేను నా దేవుని దగ్గరే ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా దేవుని దగ్గరే ఉంటాను, నేను ఎవరిని ఆశ్రయించను. రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి దావీదుకు తెలుసా మాట, నేను మనుషులను ఆశ్రయించను, రాజులను ఆశ్రయించను, గొప్పవారిని ఆశ్రయించను, ఉన్నతమైన వారిని ఆశ్రయించను, నేను నా దేవుడిని ఆశ్రయిస్తాను. మనుషులు వద్దా మనకు? మరి గొప్పవారు వద్దా? అందరిని త్రోసేద్దామా? అందరినీ మనకు అక్కర్లేదని చెప్పి వారిని పట్టించుకోకుండా వదిలేద్దామా? కాదు ప్రియమైన వారలారా, వారితో సహవాసం కలిగి నేను ఒక మాట ఖచ్చితంగా చెబుతాను, మనుషులను ప్రేమించాలి, దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం. మనుషులను ప్రేమించాలి, దేవునికి లోబడాలి. మనుషులకు లోబట్టం కాదు, మనుషులను ప్రేమించాలి. మన దగ్గరకు వచ్చేటువంటి ప్రతి మనిషి కూడా ఆదరించబడే రీతిగా మనం ఎదగాలి. ఎప్పుడు ఎదుగుతాము అని అంటే మనం దేవునిని ఆశ్రయించినప్పుడు, దేవునికి లోబడినప్పుడు మనం ఉన్నతమైన వారుగా దేవుడు మనలను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనము దేవుని ఆశ్రయించాలి,
ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఆశ్రయించాలి, మనుషులను ఆశ్రయించడం కాదు. ఈ దినాన్న గమనించినట్లయితే సేవకులను, తర్వాత సంఘాలను, ఆ సంఘము, ఆ సేవకులు, ఆ అభిషిక్తులు, ఆ గొప్పవారు, ఈ గొప్పవారు, ఆ నూనె బుడ్డి, ఇంకేంటవి, దేవునికి స్తోత్రం, ఆ కర్చీపులు, తర్వాత ఆ స్థలము, ఆ స్థలం అభిషేకించబడిన స్థలం అంటారు. నా స్థలాలు ఎక్కడ అభిషేకించబడి లేవు. ఏమంటారు? పుణ్యక్షేత్రాలు దేవుని సంఘములో లేవు, దేవుని సన్నిధిలో పుణ్యక్షేత్రాలు లేవు. ఎక్కడ 2-3 నా నామం పేట కూడి ఉంటారో వారి మధ్య నేనుంటానని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఈ చిన్న మందిరంలో దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేసే మనుషుల మధ్య దేవుడున్నాడు. ఇక్కడ దేవుని సేవకునితో దేవుడున్నాడు. దేవుడు ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో మనుషులు, వారి మధ్య నేనుంటానని సెలవిచ్చాడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మా దగ్గరికి రండి, ఒక్కసారి వచ్చి అడుగు పెట్టండి, అడుగు పెడితే మీకు ఆశీర్వాదాల మూటలు దొరుకుతాయని చెప్పి, మీ కుమార్తెకి పెళ్ళి అవుతుందని చెప్పి, మీకు ఫారెన్ ట్రిప్స్ వస్తాయని చెప్పి రకరకాలైనటువంటి ఎరలు వేసి దేవుని సంఘాలను చెడగొట్టేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రియమైన వారలారా, మనుషులను ప్రేమించిన దేవుడు, మనుషులంటే నేను, నీవు, ఏ తారతమ్యం లేదు, ఏ వ్యత్యాసం లేదు. అందరినీ ప్రేమిస్తున్నటువంటి దేవుడు, అందరిలో ఉండేటువంటి దేవుడు, అందరినీ ఆదరిస్తున్నటువంటి దేవుడు, అందరినీ అభిషేకిస్తున్నటువంటి దేవుడు, అందరి ద్వారా కార్యాలు జరిగిస్తున్నటువంటి దేవుడు. ఈ సమయంలో ఇక్కడ కూడా ఆయన కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఆశ్రయించాలి, దేవునినే ఆశ్రయించాలి. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలుతూనయ్యా, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతూనై, నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దావీదుతో చెప్తున్నారంట, నువ్వు కొండకెళ్ళిపో, కొండకు పారిపో. మనం కూడా పారిపోవాలి, మనం కూడా కొండకు పారిపోవాలి. ఏ కొండను ఆశ్రయించాలి? ఏ మనుషులను ఆశ్రయించాలి? ఏ గొప్పవారిని ఆశ్రయించాలి? కొండ అంటే ఆశ్రయం కదా, కొండ అంటే గొప్ప ఆధారం కదా, కొండ అంటే సేఫ్టీ ప్లేస్ కదా. ఏ కొండను ఆశ్రయించాలి? మనం ఏ కొండ మీదకి వెళ్ళాలి? ఏ కొండలో మనం దాక్కోవాలి?
కొండలో దాక్కున్న వారు పాపంలో పడిపోయారు. లోతును గమనిస్తే లోతు తన కుమార్తెలు అక్కడ దారి తప్పిపోయారు. ఏ కొండను ఆశ్రయించాలి? ఏ కొండను ఆశ్రయిస్తే మనం క్షేమంగా ఉండగలం? ఏ కొండను ఆశ్రయిస్తే మనము ధైర్యంగా బ్రతకగలము? ఏ కొండను ఆశ్రయిస్తే శాశ్వత కాలమైనటువంటి ఆశీర్వాదము, శాశ్వత కాలమైనటువంటి జీవము, శాశ్వత కాలమైనటువంటి రాజ్యంలో మనము నిత్యంగా నివసించగలం? ఏ కొండను ఆశ్రయించాలి? ఏ కొండను ఆశ్రయించాలి? ఒకసారి చూద్దాం. వాక్యాన్ని గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 29వ వచనం, 11వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద నా దీవెన వచనమును ఏబాలు కొండ మీద శాపవచనమును ప్రకటింపవలెను. చాలమ్మా. ప్రియమైన వారలారా, ఇక్కడ 2 కొండలు కనబడుతున్నాయి. ఒక కొండ గెరిజీము కొండ, మరి ఒక కొండ ఏబాలు కొండ. ఒక కొండ ఆశీర్వాదపు కొండ, మరి ఒక కొండ శాపపు కొండ. ఏ కొండ కావాలి? రెండే దారులు. ఏ దారి కావాలి మానవ? పరలోకం, పాతాళం. కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారలారా, 2 కొండలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆశీర్వాదపు కొండ, ఒకటి శాపపు కొండ. మీకు ఏ కొండ కావాలి? హల్లెలూయా. చెయ్యొత్తండి. ఏ కొండ కావాలి? ఏ కొండ కావాలి? ఏ కొండ కావాలి? మరలా అడుగుతున్నాను. ఏమన్నా కొంచెం ఆన్సర్ తప్పుద్దేమోనని. ఎందుకు అడుగుతున్నానో తెలుసా? 2-3 సార్లు. నిజంగా అదే కోరుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. 27వ అధ్యాయం, అదే ద్వితీయోపదేశకాండం 27:4 వచనం నుంచి 27వ అధ్యాయము. మీరు యోర్దాను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండ మీద నిలువబెట్టి వాటి మీద సున్నము పూయవలను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను. వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పించవలను. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగ్గురు భక్తుల్ని యేసు ప్రభువారు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఏంటా ప్రశ్న అంటే, నేను కావాలా, పరలోకం కావాలా? ముగ్గురిని అడిగారు ప్రభువారు. నేను కావాలా, పరలోకం కావాలా? మీరు చెప్పండి, ఏం కావాలి? యేసయ్య కావాలి. దేవునికి స్తోత్రం. ఓకే. మరి ఒకరిని అడిగారు, నేను కావాలా, పరలోకం కావాలా? ఇంకొక సమాధానం చెప్పండి. పరలోకం కావాలి. నేను కావాలా, పరలోకం కావాలా? దేవునికి స్తోత్రం. తెలివైన భక్తులు చెప్పారంట, నీవున్న పరలోకం నాకు కావాలి. హల్లెలూయా. నీవున్న పరలోకం నాకు కావాలి. ప్రియమైన వారలారా, గెరిజీము కొండను మనం గమనిస్తే ఆశీర్వాదపు కొండ. ఆ కొండ అంట మంచి పచ్చని
ఏటవాలు ప్రాంతం ఉంటుందంట. దాని మీద పచ్చని మొక్కలు, చెట్లు, ఫలాలు ఫలించేటువంటి చెట్లు, మంచి ఫలాలు ఇచ్చేవి, పూలు పుష్పాలు ఇచ్చేవి, మంచి సువాసనలు వచ్చేవి. తర్వాత అక్కడ మంచి వాతావరణం, వర్షాలు కూడా బాగా పడి మంచి పచ్చగా ఆ ప్రాంతం అంతా ఉంచేటువంటి ఆ కొండ అన్నమాట అది. మామూలుగా సాధారణంగా గమనిస్తే అందరు కూడా అదే కోరుకుంటారు. అందరు కూడా అదే కోరుకుంటారు. నేను సుఖంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నేను 2 కార్లు కొనుక్కోవాలి, 1 కిలో బంగారం కొనుక్కోవాలి, 4 మేడలు కట్టుకోవాలి, అద్దెలకు ఇచ్చుకోవాలి, కాలు మీద కాలు వేసుకొని నోట్లో వేసుకొని హాయిగా నేను నా జీవితాన్ని గడుపుకోవాలి అనేటువంటి పరిస్థితులలో మనుషులందరూ కోరుకుంటారు. కానీ ప్రియమైన వారలారా, అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏబాలు కొండ గురించి మనం చూసాం కదా 27వ అధ్యాయంలో. అక్కడ ఏముంది అని అంటే, దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఆ కొండ మీదంట, ఏబాలు కొండ మీదంట బలిపీఠం కట్టాలంట. బలిపీఠం కట్టి అక్కడ సమాధాన బలులు, దహన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి దేవునితో సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడేమో అన్నీ బాగా ఉన్నాయి. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని ఉంది. అక్కడ అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేడు అక్కడ. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు అక్కడ. దేవుడు లేకుండా ఏముంటే ఉపయోగం ఉంది? ఉపయోగం ఏంటండి? అందుకనే 3వ భక్తుడు చెప్పినట్టుగా, యేసయ్యా నువ్వున్న పరలోకం నాకు కావాలి, నువ్వు లేనటువంటి పరలోకం నాకొద్దు. కేవలం నీవున్నా కూడా నాకు కాదు, నీవున్న పరలోకం నాకు కావాలి. నాకు గెరిజీము అక్కర్లేదు అనే స్థితికి రావాలి. నీవు లేని ఆశీర్వాదం నాకొద్దు, నీవు లేనటువంటి గొప్పతనాలు నాకొద్దు, వెండి బంగారాలు నాకొద్దు, నీవు లేని ఏ ఉన్నతమైన స్థితి నాకు వద్దు, గెరిజీము నాకు వద్దు. కారణం ఏంటంటే, నీవు ఏబాలు కొండను ఎన్నుకున్నావు. ఏబాలు కొండలోనంట అక్కడంట అన్ని రాళ్లే ఉంటాయంట. అన్ని రాళ్లే. ఆ రాళ్ల పక్కన కింద కానీ పైన కానీ ఎక్కడా కూడా కనీసం మట్టి ఉండదు, కనీసం పచ్చని మొక్క ఉండదు, కనీసం అక్కడ పూలు కానీ ఏమి కానీ ఉండవు. అదంతా ఎండిపోయినటువంటి పరిస్థితి అన్నమాట. ఎండిపోయిన పరిస్థితిని దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేదనతో, బాధతో, కన్నీటితో, దుఃఖముతో, లేమితో, నష్టంతో కుమిలిపోతూ వేదన పడుతూ ఉన్నటువంటి వారిని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, నేను ముందే చెప్పాను, ఈ లోకంలో అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, రకరకాల మనుషులకు రకరకాల కష్టాలు. ఉన్నవారికి ఉన్న కష్టాలు, లేని వారికి లేని కష్టాలు. కష్టాలు లేని వారు ఎవరూ లేరన్నమాట. కాబట్టి ఈ కష్టాల లోకంలో దేవుని సన్నిధి మనకు కావాలి. ఈ శరీరం ఉన్నంత కాలము శ్రమలు తప్పవు, శరీరం ఉన్నంత కాలము కష్టాలు తప్పవు. కారణం ఏంటంటే, ఆదాము దగ్గర భూమి శపించబడింది, నీ చెమట వచ్చి నీవు ఆహారము తిందువు అనే మాట అక్కడ చెప్పబడినటువంటి ఆ మాట అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తూ ఉంది. ఇది ఎప్పుడు అని అంటే, ఇదంట ఆశతో, మిగుల ఆశతో ఎదురు చూస్తుందంట ఈ భూమి. మిగుల ఆశతో ఎప్పుడునైనా నా యొక్క ఈ శాపానికి విముక్తి, ఎప్పుడునైనా నేను విడుదల పొందుతాను, ఎప్పుడు నీవు వస్తావు యేసయ్యా, నీవు ఎప్పుడు వస్తావు, నీవు వచ్చినప్పుడు నేను విడుదల పొందుతాను, ఈ శాపం నుంచి విడుదల పొందుతానని చెప్పి భూమి కూడా మొర్ర పెడుతుంది. అందువలన భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా శపించబడిన పరిస్థితిలో ఉంది. కనుక ప్రియమైన వారలారా, శపించబడినటువంటి లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా కష్టాలమయం, వారి జీవితం కష్టాలతో కొనసాగుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు.
అందువలన ఈ కష్టాలలో ఉన్నటువంటి మనిషిని దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించి ఏబాలు కొండను దేవుడు ఎన్నుకున్నాడు. కానీ సాతాను ఏం చేస్తున్నాడు అని అంటే, నా దగ్గరికి రండి మీకు అది ఇస్తాను, నా దగ్గరికి రండి మీకు ఇది ఇస్తాను, నిన్ను గొప్పవాళ్ళని చేస్తాను. ఇంకో మాట అంటారు, భూమి మీద బ్రతికినంతకాలము శ్రమలు కష్టాలతో బ్రతికితే ఇంకా దేవుడు ఎందుకండి, దేవుని దగ్గరికి వచ్చి ఏమి లాభమండి అని చెప్పి మనుషులు అడుగుతూ ఉంటారు. కానీ ప్రియమైన వారలారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు కలిగేటువంటి శోధనలు శ్రమలు మనము సహించగలిగే అంతవరకే దేవుడు ఇస్తాడు. వాటి నుండి మనల్ని తప్పించుకునే మార్గం కూడా ఏర్పాటు చేస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు కోరుకున్నటువంటి ఈ శాపపు కొండను మనము కోరుకోవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే, మనం కోరిక అవసరం లేదు అసలు. ఆల్రెడీ వీఆర్ ఇన్ దట్ స్టేజ్ అనమాట. వీఆర్ ఇన్ దట్ స్టేజ్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద poverty or so many kinds of troubles and hindrances. చాలా కష్టాలు, చాలా వేదనలు, చాలా బాధలు ఆల్రెడీ మనం అనుభవిస్తున్నటువంటి మనకు ఇవేవి కూడా పరిష్కారం చూపించలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అందువలన నేను ఒక మాట అడుగుతాను ఖచ్చితంగా, అన్నీ కలిగి ఉన్నటువంటి వారు సుఖంగా ఉంటున్నారా అని ఆలోచన చేస్తే ఎవరు ఉండడం లేదు. మనకు ఒక వ్యక్తి తెలుసు బైబిల్లో. ఆయనకు 4 భార్యలు, అంటే 2 అసలు భార్యలు, ఎదురేమో పని వాళ్ళను దాస్యులను కూడా భార్యలుగా చేసుకున్నాడు. తర్వాత ఆయనకు 12 మంది పిల్లలు. తర్వాత ఆయనకు విపరీతమైనటువంటి ఆస్తి, గొర్రెల మందలు, ఎద్దుల మందలు, మేకల మందలు, ఆవులు, ఒంటలు, రకరకాలైనటువంటి ఆస్తులన్నీ అతను కలిగి ఉన్నాడు. అసలు ఆ ప్రాంతము పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆస్తుల చేత యాకోబు ఉన్నాడు. పనివాళ్ళు అనేక మంది పనివారు ఉన్నారు. చెప్పాలంటే 20 సంవత్సరాలు సంపద కోసమే ప్రయాసపడ్డాడు. ఎవరిని ఏం మోసం చేసినా, ఎవరిని ఏం చేసినా, ఏమైనా కూడా పూర్తిగా గొప్ప ఆస్తిపడి అయిపోవాలి నేను అని చెప్పి ఆ ప్రయత్నంలో అతను కోరుకున్నది సాధించాడు. కానీ ప్రాణభయం పట్టుకున్నది. 32వ అధ్యాయం ఆదికాండంలో మనం మాటలు చూడొచ్చు. ప్రాణభయం పట్టుకున్నది. వెనకేమో మామ తరుముతూ వస్తున్నాడు, ఎదురుగుండానేమో వాళ్ళన్న చంపడానికి ఎదురు వస్తున్నాడు. ఇప్పుడు మధ్యలో చిక్కుకున్నటువంటి అతను ప్రార్థన చేస్తున్నాడు. ఒక రాత్రి అంతా కూడా పెనుగులాడుతూ ఉన్నాడు. అన్నీ ఉన్నాయి కానీ భయం ఉంది. అన్నీ ఉన్నాయి, దిగులుంది. అన్నీ ఉన్నాయి, మరణ వేదన వెంటాడుతోంది. ఏది కూడా అతనిని కాపాడలేని పరిస్థితి, ఏది కూడా అతనిని ఆదుకోలేని పరిస్థితి. అతను ఎంతో భయంతో ఉన్నాడు. ఆ రాత్రంతా దేవదూతను పట్టుకొని పెనుగులాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. నీవు నన్ను ఆశీర్వదించాలి. నిన్నేమి ఆశీర్వదించాలి? నీకేం కావాలి? ఇంకా నీకు ఆస్తి ఉంది కదా, భార్యలు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, దాసదాస్యులు ఉన్నారు కదా, పనివాళ్ళు ఉన్నారు కదా, మందలు ఉన్నాయి కదా, వెండి ఉంది కదా, బంగారం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా, నీకు ఇంకేం కావాలి? నన్ను ఆశీర్వదించు. ఆశీర్వాదం అంటే ఏంటి అయ్యా? ఆశీర్వాదం అంటే నేను బ్రతకడం. ప్రియమైన వారలారా, రక్షించబడ్డాము అనేటువంటి మనకు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, యేసయ్య మనలో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మనలో ఉన్నాడు. మన జీవితంలో ఆయన నాయకుడిగా మనలను నడిపిస్తున్నాడు. ప్రతి విధమైనటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచి, కష్ట నష్ట సమయాల నుంచి మనల్ని సరైనటువంటి ఆలోచన ఇచ్చి మనలను నడిపించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు మన లోపల ఉన్నాడు. కాబట్టి మనం ఈ రోజున ఈ విధంగా క్షేమంగా ఉండగలిగాం. సమస్యలు లేవనా, కష్టాలు లేవనా, అన్నీ ఉన్నాయి.
కానీ యేసయ్య మనకు ఉన్నాడు. యాకోబుకు ఆయన లేడు. ఆయన వద్దనుకొని ఆయనకు దూరంగా వెళ్ళి మర్చిపోయాడండి. మర్చిపోయాడు. బెర్షెబా అరణ్యంలో అర్ధరాత్రి పడుకున్నప్పుడు తలగడ కింద రాయి పెట్టుకొని పడుకుని నిద్రపోతూ ఉన్నప్పుడు ఆకాశం నుండి నిచ్చెన వేయబడి ఆ నిచ్చెనకు పైనుండి కిందకు, కింద నుండి పైకి దేవదూతలు ఎక్కుచు దిగుచ్చు ఉన్నటువంటి సందర్భాన్ని అతను చూస్తాడు. చూసినప్పుడు మెలకు వచ్చి లేచి, ఇది నిజంగా దేవుని సన్నిధి, దేవుని స్థలం ఇది వేరే స్థలము కాదు, ఇది పరలోకపు గవిని అని చెప్పి అక్కడ ఆ రాయి పెట్టి నూనె పోసి దేవుని దగ్గర ఒక ప్రమాణం చేస్తాడు. యాకోబు, నేను తిరిగి వచ్చినప్పుడు దేవుడు నాకు తోడయుండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు ఈ రాయి దేవుని మందిరమగును, యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మొక్కుకొనెను. మర్చిపోయాడు. ఎంత గొప్ప ప్రమాణం ఇది! ఇదంట మందిరం అవుతుందంట ఈ రాయి. తర్వాత దేవుడు నాకు ఇచ్చేటువంటి సమస్తంలో నేను 10వ వంతు ఇస్తాను. మొక్కుకున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. దేవా, తప్పకుండా నేను ఇస్తా. మొత్తం కోడేసుకోవడమే సరిపోయింది. దేవుడిని మర్చిపోయాడు. 21 సంవత్సరాలు దేవుడిని మర్చిపోయి దేవుడికి దూరంగా వెళ్ళిపోయి సంపద మీద పడిపోయి భార్యల మీద, పిల్లల మీద, సంపద మీద గొప్పోడైపోవాలని చెప్పి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాడు తప్ప దేవుని మర్చిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమైపోయిందంటే మరణం వెంటాడుతూ ఉంది. ఆ సమయంలో దేవుడు గుర్తుకు వచ్చాడు. ఎవరైనా ప్రియమైన వాళ్ళరా ఒక చిన్న కథ చెబుతూ ఉంటారు. పైనుంచి అంట ఆ మేడ మీద నుంచి దారిన వెళ్ళే వారికంట బంగారం, వెండి, నాణేలు అన్నీ పడేస్తున్నప్పుడు శుభ్రంగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమాత్రం కూడా ఎక్కడి నుంచి పడుతున్నాయి, ఎవరు వేస్తున్నారు అని చెప్పి చూడకుండా తీసుకొని వెళ్ళిపోతున్నారంట. అరే, నేనే వేసేయన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు, కనీసం నాకు ఒక్కళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పడం లేదు, ఏం చేయాలి నేను అని చెప్పి ఆ వేసే అతను వేస్తూ ఒక రోజున ఏం వేసాడంటే పెద్ద బండరాయి పైనుంచి కింద పడేసాడంట. అబ్బా అని చెప్పి ఒక్కసారి పైకి చూశాడంట. అదన్నమాట మనకు ఆశీర్వాదం వచ్చేంత కాలము దేవుణ్ణి చూడమండి. చూడకుండా కిందనే మన నేత్రాలు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన వాటి మీదనే దృష్టి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనకు కష్టం కలుగుతుందో, ఎప్పుడైతే మనకు నష్టం వస్తుందో, ఎప్పుడైతే మనకు ఇబ్బందులు వస్తాయో అప్పుడు దేవా యాకోబుకు మరణ భయం వచ్చేసినప్పుడు దేవా నీవు నన్ను ఆశీర్వదించు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతనిని ఆశీర్వదించి ఇశ్రాయేలుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆశీర్వాదము నేటికి కూడా నిలబడింది. గొప్ప రాజ్యంగా, ప్రపంచానికి ఒక పట్టుగొమ్మగా చెప్పాలంటే ఒక నాలెడ్జ్ హబ్గా అది ఈ రోజున భూమి మీద నిలబడింది ఇజ్రాయెల్ దేశం. కాబట్టి ప్రియమైన వారులారా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం.
గెరిజీము కొండను ఆశ్రయించిన వారు దేవుడు లేని పరిస్థితులలో నష్టంలోనికి వెళ్ళిపోతారు. ఏబాలు కొండను ఆశ్రయించిన వారు కష్టమైన పర్వాలేదు నాయన, నష్టమైన పర్వాలేదు నాయన, వేదనైనా పర్వాలేదు నాయన, దుఃఖమైన పర్వాలేదు నాయన, అనారోగ్యమైన పర్వాలేదు, నీవు నాకుంటే చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు సయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు కోరుకున్నటువంటి కొండ ఈ రాత్రి వేళ మనల్ని దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న, నీవు ఏ కొండ దగ్గర ఉన్నావు? ఏ కొండను ఆశ్రయించావు? దేవుడు ఉన్న కొండను ఆశ్రయించావా? లేకుండా ఈ లోకం వెళుతున్నటువంటి మార్గంలో, లోకం అనుసరించినటువంటి మార్గంలో నువ్వు వెళుతూ లోకానుసారంగానే ఆలోచన చేస్తున్నావా? నేను ఒక మాట అడుగుతాను. యేసయ్య దగ్గరికి వచ్చాము, సమస్యలు ఏమీ తీరలేదు, ఇంకెంతకాలం నేను భక్తి చేయాలి, ఇంకెంతకాలం నేను ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం నేను ఇబ్బందులో కొనసాగాలి అని ఒకవేళ నీవు అంటూ ఉంటే సమయం ఉంది, దేవుని సమయం ఉంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు నలిగిపోయాడు. నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తమంతా ధారలు ధారలుగా కార్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. కారణం ఏంటంటే ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థత, మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. కాబట్టి ఊరికనే నీ శాపం తొలగిపోదు. నీ జీవితం సంపూర్ణంగా ఆ యొక్క సిలువలో నలిగిపోయిన యేసయ్యకు సంపూర్ణంగా నీ జీవితం కట్టబడినప్పుడు, నీవు బలియాగంగా అర్పించుకున్నప్పుడు, ఏబాలు కొండ మీద బలియాగం అర్పించబడింది, ఏబాలు కొండ మీద బలి అర్పణ అర్పించబడింది, ఏబాలు కొండ మీద సమాధాన బలులు అర్పించబడ్డాయి. నీ జీవితంలో నీకు సంతోషం కలగాలంటే, అక్కడ వాక్యంలో మనం చూస్తాం కదా, ఏమనంటే భోజనము చేసి సంతోషించెదరు. నీవు సంతోషంగా జీవించాలి అనంటే నీవు సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల మాటలు మనం చూస్తాం. రోమాపత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైన వారులారా, ఎంత బలమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయో కదా. ఎంత బలమైన మాటలు అనంటే, సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏబాలు కొండ మీద
శాపం తొలగిపోవాలి అంటే అక్కడ బలి అర్పించబడాలి. నీ కొండ మీద నీ జీవితంలో నీ శాపాలు తొలగిపోవాలంటే నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ఏమి సమర్పించుకోవాలంట? శరీరాన్ని సమర్పించుకోవాలంట. శరీరాన్ని సమర్పించుకోవాలంట. చాలామంది అంటారు ఏంటంటే మన దేవుడు ఆత్మదేవుడు, మన శరీరాలతో ఆయనకు సంబంధం లేదు, మన శరీరంతో మన ఇష్టం వచ్చినట్టుగా మనం చెయ్యొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా తిరగొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యంలో చెబుతున్న మాట ఏంటంటే సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. శరీరాలను సమర్పించుకోవాలి. ఈ మట్టి దేహాలను దేవుడు మహిమ దేహాలుగా మార్చే వరకు మన దేహాలను మనం సమర్పించుకోవాలి. ఆలోచన చేయండి. మీ జీవితంలో సంతోషం కావాలంటే, దేవుడు మీ జీవితంలో ఆనందించాలంటే, దేవునితో కలిసి మీరు సంతోషంగా బ్రతకాలి అని అంటే ఒక కొండను ఆశ్రయించాలి. బలి అర్పించబడినటువంటి కొండను ఆశ్రయించాలి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఒక కొండ మీద మనందరి కొరకు చనిపోయాడు. ఏమిటా కొండ? గొల్గొతా కొండ. దానికి మరి ఒక పేరు కల్వరి, మరి ఒక పేరు కపాలమనే స్థలము. కపాలమన్నా, గొల్గొతా అన్నా, కల్వరి అన్నా తెలుగు అర్థం చెప్పండి. తెలుగు అర్థం కల్వరి అంటే తెలుగు అర్థం చెప్పండి. పుర్రె, కపాలం, పుర్రె అంటే ఆ కొండంట చూడ్డానికి పుర్రె ఆకారంలో ఉంటుంది. మనిషి పుర్రె ఆకారంలో ఉంటుంది. ముక్కు పోయి, కళ్ళు లొట్టలు పడిపోయి, నోరు లోపలికి వెళ్ళిపోయి ఉన్నట్టుగా ఆ కొండను దూరంగా నుండి చూస్తే అది ఒక మనిషి పుర్రె ఆకారంలో కనబడుద్ది అన్నమాట. అంటే దానిని ఎవరు కోరుకోరు. ఆ కొండను చూడటానికి కూడా ఎవరు ఇష్టపడరు. పుర్రెలను తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. నేను మొన్న సమాధుల తోటకి వెళ్ళాను. అక్కడ ఒప్పందం ఏంటంటే 30,000 కడితే పర్మనెంట్ సమాధి, 10,000 కడితే టెంపరవరీ సమాధి. టెంపరవరీ సమాధి ఎంతకాలం అంటే 1 సంవత్సరం. పర్మనెంట్ సమాధి ఎంతవరకు అంటే ఎంతకాలమైనా. చాలామంది టెంపరవరీ సమాధులు ఎన్నుకుంటున్నప్పుడు ఆ సమాధుల్లో పెట్టేటువంటి ఆ శవాలను సంవత్సరం తర్వాత ఏం చేస్తారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్పారు, తీసి బయటేస్తామండి, ఆ ఎముకలు బయట వేసేస్తాము, కొత్త శవాన్ని పెట్టేస్తాం దాంట్లో అని అన్నారు. అయ్యో చూడండి అని అన్నారు. ఒళ్ళు గగురు పొడిచిందనమాట. చూస్తే పుర్రెలు ఎముకలు అక్కడ కనబడుతున్నాయి. ఎవరు ఇష్టపడరు. భయము, అమ్మో, ఆందోళన కలుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఆ కలువరి శిలువ కొండను ఆయన ఎన్నుకున్నాడు. మన శాపాన్నంతా కూడా దాని మీద కొట్టివేయడానికి ఆ కొండను ఎన్నుకున్నాడు యేసు ప్రభువారు. ఈ రోజున కల్వరి అనగానే ఏంటో తెలియరాని ఆప్యాయత. కల్వరి ఎక్కడ చూసినా కల్వరి ఆప్యాయత, ప్రేమ. కల్వరి అంటే ఈ రోజున ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. పెద్ద సంఘాలు వెలిసాయి ఆ పేరు మీద. ఈ రోజున మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో పెద్ద సంఘాలు కల్వరి పేరు మీద ఉన్నాయి. నిజానికి చూస్తే భయం అన్నమాట. కానీ ఆ భయం తొలగించి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చనిపోవడానా, యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం చిందించడానా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు నలగొట్టబట్టానా, ఆ కొండ మీద ఉన్నటువంటి శాపము తొలగిపోయి అది ఆశీర్వాదపు కొండగా, ఆశ్రయమిచ్చే కొండగా మార్చబడింది. హల్లెలూయా.
కాబట్టి ప్రియమైన వారలారా, శాపాన్ని ఆయన ఆశీర్వాదంగా మార్చే దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చేటువంటి దేవుడు. ఆయన మన యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి గెరిజీము కొండకెళ్ళి తాత్కాలికమైనటువంటి చిన్నపాటి ఆనందాల కోసం ప్రయత్నం చేయొద్దు. మన హృదయం లోపల ఉన్నటువంటి ఆ వేదన పూర్తిగా తొలగించగలిగినటువంటి ఆ కొండను మనము ఆశ్రయించాలి. కల్వరి కొండను ఆశ్రయించాలి, ఏబాలు కొండను ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు మనం శాశ్వతంగా విడుదల పొందుకుంటాం. ఈ లోకంలో బ్రతికినంత కాలం మనల్ని శ్రమలు వెంటాడుతూ ఉంటాయి. యేసయ్య మనతో నడుస్తూ ఉంటాడు. ఏ రోజు కీడు ఆ రోజుకు చాలు అన్నట్టుగా ప్రభు మనతో నడుస్తూ మనల్ని నడిపించుకుంటూ వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మన యొక్క శరీరాలను దేవునికి సజీవయాగముగా సమర్పించుకోవాలి. ఇంకా ఎవరైనా దేవునికి పూర్తిగా సమర్పించుకోకుండా, ఎవరైనా దేవుని మీద పూర్తిగా ఆధారపడకుండా, దేవుడు ఇంకా నా జీవితంలో ఏ కార్యము చేయడం లేదు అని ఒకవేళ వేదన పడుతూ ఉంటే, ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నన్ను ఆశ్రయించు, నేను యెహోవాను ఆశ్రయిస్తానని దావీదు చెప్పిన మాటను మనము తీసుకోవాలి. నేను యెహోవాను ఆశ్రయిస్తాను. పక్కోళ్ళతో చెప్తారా, నీవు యెహోవాను ఆశ్రయించు, నీవు యెహోవాను ఆశ్రయించు, నీవు యెహోవాను ఆశ్రయించు. చెప్పకపోతే వాళ్ళు ఆశ్రయించకపోవచ్చు. మరి గెరిజీము కొండ దగ్గరికి వెళ్ళొచ్చు. మరి యాకోబులాగా లోకం వెంట పరుగెత్తవచ్చు. మరి కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడిని మనము ఆశ్రయించాలి. అక్కడ మోషేతో దేవుడు చెప్పినటువంటి మాట, యెహోషువ వచ్చిన తర్వాత ఆ మాటను ఉన్నట్టుగా నెరవేర్చినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఈ ఒక మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు యెహోషువ నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించి దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలు వారు రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇశ్రాయేలీలు దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశములోనేమి పుట్టిన వారిలోనేమి ఇశ్రాయేలందరూ వారి పెద్దలను, వారి నాయకులను, వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగము మంది గెరిజీము కొండ ఎదుటను, సగము మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథములోని వ్రాయబడిన వాటన్నింటినీ బట్టి వాక్యములన్నింటినీ అనగా దాని దీవెన వచనములను శాపవచనమును చదివి వినిపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం గమనిస్తాం, యెహోషువ ఆ 2 కొండలను ఏర్పాటు చేశాడు. ఏబాలు కొండ మీద బలి పీఠం కట్టించాడు, దహన బలులను అర్పించాడు. దాని శాపం తొలగిపోయే రీతిగా అక్కడ కార్యం చేశాడు. దాని తర్వాత కొంతమంది అక్కడ కూడా గెరిజీము కొండ వైపు ఉన్నారంట, కొంతమంది ఏబాలు కొండ వైపు ఉన్నారంట. ఇప్పుడు మనకు ప్రశ్న, ఏ కొండ మీదకు వెళతావు? ఏబాలు కొండ మీదకు వెళతావా? అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కొంతమంది ఏమో ఈ లోక సంబంధమైన వాటి కోసం నిలబడిపోయారు, కొంతమంది ఏమో దేవుని పక్షాన నిలబడటం కొరకు నిలబడిపోయారు. మన ముందున్నటువంటి
2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్లో దేన్ని మనము ఎన్నుకుంటాం? దేని కొరకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటాం? ఈ రాత్రి వేళ ఆలోచన చేసుకుందాం. ఎవరు కావాలి నీకు? లోకం కావాలా? దేవుడు కావాలా? లోకం కావాలా? దేవుడు కావాలా? ఈ లోకపు సిరి కావాలా? దేవుడు కావాలా? ఆలోచన చేసుకుందాం. ప్రియమైన వారులారా, మరలా చెప్పుకుందాం, అందరం చెప్పుకుందాం, ధైర్యంగా చెప్పుకుందాం. యేసయ్య ఉన్న పరలోకం నాకు కావాలి. యేసయ్య ఉన్న ఆ కొండ నాకు కావాలి. మనందరికీ తెలిసినటువంటి చిన్న కథ కూడా ఒకటి తెలుసు మనకి. ఏంటంటే, ఒక భక్తుడు యేసయ్య నడుచుకుంటూ వెళుతున్నారంట. వెళతా ఉన్నప్పుడు యేసయ్య ఆ భక్తుడు చూస్తున్నాడంట. యేసయ్య కాలి గుర్తులు కనబడుతున్నాయి, భక్తుడి కాలి గుర్తులు కూడా కనబడుతున్నాయి. అతనికి ధైర్యం వేసిందంట, నిజంగా యేసయ్య నాతో ఉన్నాడు, ఇద్దరు నడుస్తున్న కాలు గుర్తులు ఉన్నాయి అని చెప్పి ధైర్యంగా వెళుతున్నాడు. రాళ్ళు వచ్చాయి, ముండ్లు వచ్చాయి, లోయలు వచ్చాయి, కరుగురాతి మార్గం వచ్చింది. ఆ సమయంలో చూస్తే ఒక్క కాలి బాటలే, కాలి గుర్తులే కనబడుతున్నాయి. ఈ భక్తుడికి ఒక రకమైనటువంటి ఆందోళన కలిగింది, వేదన కలిగింది. యేసయ్యా, నువ్వేంటి అన్యాయం చేస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు. అన్నీ బాగున్నప్పుడు నీవు నాతో నడిచావు, మార్గం సరిగ్గా ఉన్నప్పుడు నీవు నాతో ఉన్నావు. మార్గం బాగోలేనప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? నా ఒక్క కాలి అడుగులే కనబడుతున్నాయి అని చెప్పి ఆ భక్తుడు యేసయ్యను అడిగినప్పుడు, బిడా, యూ డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. అసలు చెప్పాలంటే నేను నీతో ఉన్నాను. నీతోనే కాదు, నేను నీతో ఉండి నిన్ను నా చంకన ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం. నీకు శ్రమలున్నాయి, నీకు కష్టం ఉంది. ఆ సమయాలలో నీ ఒంటరిగా లేవు. నేను నీతో కూడా ఉన్నాను. యేసు ప్రభువారు సిలువను మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ కురేనీయుడైన సీమోనును ఒక పక్క, యేసయ్యను ఇంకొక పక్క. ఇప్పుడు మన జీవితాలకు మనం ఒక పక్క, యేసయ్య ఒక పక్క. యేసయ్య లేకుండా మన జీవితం లేదు. యేసయ్యతో మనము నడుస్తున్నాం, యేసయ్యతో మనమున్నాం, యేసయ్యలో మనమున్నాం. యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య పైన మనము ఉన్నాము. ఇంకొక మాట చదువుకుందాం. 2 కొరింథీ 13వ అధ్యాయము, 2 కొరింథీ 3వ అధ్యాయము ముగిస్తున్నాను నేను. ఇక 2 కొరింథీ 3వ అధ్యాయము 3వ అధ్యాయము చివరి వచనం చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము, ఆయన పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ నిన్ను ఒప్పిస్తున్నాడు. నేను నీలో ఉంటాను, నిన్ను క్రీస్తు వలె మారుస్తున్నాను, క్రీస్తుకు ప్రతిరూపంగా నిన్ను మారుస్తున్నాను, క్రీస్తు వలె నిన్ను చేయడానికి నిన్ను మారుస్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం భూలోక లక్షణాలు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ లోకం విడిచిన తర్వాత పరలోకంలో మనం ఉండాలి. పరలోకపు లక్షణాలు మన లోపలికి రావాలి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ మట్టిలో, భూమిలో ఉన్నటువంటి మట్టిలో ఒకే లవణాలు ఉంటాయి, ఒకే ఖనిజాలు ఉంటాయి, ఒకే మినరల్స్ ఉంటాయి. ఒకే మట్టిలో ఏమైతే ఉంటాయో ఈ శరీరంలో కూడా అవే ఉంటాయి. కారణం ఏంటంటే ఈ మట్టికి చారాలి, మట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి, మట్టిలో కలిసిపోవాలి. కాబట్టి మట్టికి తగ్గట్టుగా ఈ శరీరము డిజైన్ చేయబడింది. లేదు నేను మట్టిలో కలిసిపోను అని భీష్మించుకొని కూర్చుందామా? కూర్చుండగలరు ఎవరైనా? కూర్చుండాలి అని అంటే పాలిథిన్ కవర్లు బాగా తినాలి, ప్లాస్టిక్ బాగా తినాలి. నేను మట్టిలో కలవను అని అంటే పాలిథిన్ కవర్స్ అన్నీ కూడా బాగా తింటే అవంట 200 సంవత్సరాలు అయినా మట్టిలో అలాగ ఉంటాయంట. మనం కూడా అవి తింటే మనం కూడా కలిసిపోం.
తింటామా? మట్లు కలిసిపోవాలి కదా. ఒక సంవత్సరం తర్వాత మన ఎముకలు కూడా టెంపరవరీ సమాధి అయితే తీసి బయటేస్తారు. కలిసిపోలేదు, నేను అలాగే ఉండానంటే ఆ సమాధి పెట్టేవాడికి భయం వేస్తుంది. కలిసిపోవాల్సిందే. కాబట్టి లక్షణం భూమిలో కలిసిపోవాల్సిందే. కానీ పరలోకంలో వెళ్ళిన తర్వాత యేసయ్యలో కలిసిపోవాల్సిందే. అదేవిధంగా పరలోకం వెళ్ళిన తర్వాత యేసయ్యలో కలిసిపోవాల్సిందే. కలిసిపోవాలి అని అంటే ఆయన పోలికగా మనం ఇక్కడే మార్చబడాలి. ఎవరైనా ఇక్కడే శాశ్వత కాలం స్థిరంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే 10 సంవత్సరాలు కాకపోతే 150 సంవత్సరాలు తర్వాత అయినా వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన నీవు యేసయ్యలో పరలోక రాజ్యంలో కలిసిపోవాలంటే నిన్ను నీవు సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకోవాలి. తాత్కాలికమైనటువంటి స్వస్థతలు, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు, తాత్కాలికమైనటువంటి గొప్ప దీవెనలు మనకు వద్దు. కానీ యేసయ్యలో సంపూర్ణంగా కలిసిపోయేటువంటి ఆ శాశ్వతమైనటువంటి దీవెన మనకు కావాలి. దేవునికి స్తోత్రం. అట్టి దీవెన కొరకు ఎవరైనా సిద్ధంగా ఉంటే ఇప్పుడే ప్రభువును ఒక్కసారి ఆలోచన చేసుకొని, ప్రభువా నీవు నిజంగా ఎక్కడున్నావు నాయన, నా లోపల నిజంగా ఎక్కడున్నావు నాయన, నిజంగా నేను నిన్నే కోరుకున్నానా, నీ పేరు పెట్టుకొని ఈ లోకపు మట్టిని సంపాదించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? యేసయ్య ఏమో ఆత్మస్వరూపి అయినటువంటి యేసయ్యను కలిగి ఉన్న వారు మట్టిని పోగేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. యేసయ్య దగ్గరకు వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది. దీనిని బట్టి దేవుడు ఎవరో మనం చూపించాలి. ఇదే మన సాక్ష్యం. బాగా బిల్డింగులు, బాగా డబ్బు, బాగా బంగారం, బాగా వెండి ఇవన్నీ సంపాదించి నేను క్రిస్టియన్ కాబట్టి ఇంత గొప్పగా నేను ఆశీర్వదించబడ్డానని దాన్ని బట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? లేదా నీ పవిత్రమైన జీవితాన్ని బట్టి, నీ క్షేమకరమైన జీవితాన్ని బట్టి, నీ సంపూర్ణమైనటువంటి జీవితాన్ని బట్టి, నీ సంతోషకరమైన జీవితాన్ని బట్టి యేసయ్యను చూపించే వ్యక్తిగా నీవు ఉండగలిగేవా? నిజంగా ప్రియమైన వారలారా, ఈ లోక సంపదలను బట్టి యేసయ్యను చూపించాలని ప్రయత్నం చేస్తే నీకంటే ఈ లోకస్తులకే చాలా ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ సంపదలు ఈ లోకస్తులకే ఉన్నాయి. వాళ్ళు యేసయ్యను చూపించలేరు. నీవు ఎంత ఎక్కువ సంపాదించినా వాటిని చూపించుకుంటావు తప్ప యేసయ్యను నువ్వు చూపించలేవు. యేసయ్యను చూపించాలి అని అంటే నిన్ను నీవు సజీవ యాగంగా, ఏబాలు కొండ మీద బలి అర్పణ జరిగిన రీతిగా సజీవ యాగంగా నిన్ను నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి.